హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రాగి జావ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎండలు చాలా మండిపోతున్నాయి కదండి. సో మన రాగి జావ అనేది బాడీకి చాలా కూల్ని ఇస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ బియ్యము, 1 స్పూన్ కల్లుపు వేసుకొని మంచిగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరిగేలోపు మనము రాగి పిండిని వాటర్లో కలుపుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం రాగి పిండి డైరెక్ట్ వేడి వాటర్లో వేస్తే మనకి ఉండలు కడుతుందండి. అందుకే మనం ఇలా చల్లటి వాటర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రాగి పౌడర్ని మనము మరుగుతున్న వాటర్లో వేసి ఉండలు ఏమి లేకుండా మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలండి. మనకి రాగి జావ ఉడకడానికి మినిమం ఒక 10 మినిట్స్ పడుతుందండి. మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి బాయిల్ అవుతుంది కదా. మనకు 10 నిమిషాల తర్వాత రాగి జావ అనేది రెడీ అయిపోతుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం పలచగా చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 3 స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను. ఈ రాగి జావ చాలా మంచిదండి. ఎండాకాలం మనము మార్నింగ్ టీలు కాఫీలు తాగే బదులు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రాగి జావ తాగితే చాలండి. బాడీకి చాలా కూల్ చేస్తుంది. అండ్ మనం మార్నింగ్ టైంలో ఈ టీ కాఫీ తాగాలన్న ఫీలింగ్ కూడా రాదండి. మీరు కావాలంటే డైరెక్ట్ తాగొచ్చు, లేదంటే పల్చటిగా మజ్జిగ చేసుకొని అందులో అయినా రాగి జావ కలుపుకొని తాగొచ్చండి. బాడీకి చాలా కూల్ చేస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.